ఈ పన్ను ఒకటి బ్రహ్మదేవుడు ఎవరితో పెట్టవలసింది నాకు సర్దేసి ఉంటాడు. అయ్యో ఈ నలుపు కలిపితే ఎంత బాగుండేదో. కాలం కదరా హరి ఓం హరి ఓం అనరా, కాలం కదరా హరి ఓం హరి ఓం అనరా. బయట అనవద్దు, భయం వేస్తుంది. మీకు ఏమన్నా మంత్రాలు పెళ్లి మంత్రాలా, ఉడుగు మంత్రాలా, సజ్జన మంత్రాలు, సన్యాసులారా మహత్యాలు ఏమన్నా వస్తాయి? ఎన్నో వచ్చు కదా స్వామి. అవును, లెక్కకు విక్కుటమైన మహత్యాలు మాకు తెలుసున్నాయన. ఈ గొలుసులు ఏమిటినాయనా? ఈ గొలుసులు ఏమిటి బాబు? ఇది మా సన్యాసులకు ఆచారం తండ్రి. ఇది మా వంశాచారం నాయన. పిచ్చిగా పట్టలేదు కదా? పిచ్చా? పిచ్చి పడితే ఇంట్లో ఎందుకు ఉంటాను? మీరే బయట తిరిగి సన్యాసులాగా. హరోమరా స్వామి, ఈ నలుపు తెలుపు చేయగలరా? ఇది పుట్టుకతో వచ్చిన నలుపా లేక చిన్నప్పుడు నిన్ను తారడబ్బాలో ఉంచారా నాయన? తారా తార నాకంటే నలుపా స్వామి? నీకంటే చాలా నల్లగా ఉంటుంది నాయన. ఆహా, ఎంత ఆనందం! అంటే తారు కంటే నేనే తెలుపు అన్నమాట. స్వామి నన్ను తెలుపు చేయరా? పుట్టుకతో వచ్చిన నలుపు పుడకలతో కాని పోదు నాయన. పోనీ తెలుపు నలుపు అవుతుందా స్వామి? నీకెవరి మీదైనా కోపం నాయన? కోపం కాదు స్వామి, దుగ్ధ దుగ్ధ. ఆట్టే బాధపడకు. ఎందుకు ఆ దుగ్ధ? ఎక్కడా వ్యక్తి లోపల ఉన్నాడు. ఆయన నీకేమవుతాడు? నేను పుట్టక ముందు ఆయన ఎవరో నాకు తెలియదు స్వామి. నేను పుట్టిన తర్వాత మాత్రం నాకు తండ్రి అయి కూర్చున్నాడు. తక్షణమే ఇచ్చుకుంటావు. పాతి ఇచ్చుకోగలరు స్వామి. పాతికి పరక్కి మా గురుగారు విధుల్లో తిరగరు ఆయన. ఏ చెట్టు కింద కూర్చొని సంపాదించుకుంటారు. పోనీ ఒక 100 ఉందా? ఎక్కడా వ్యక్తి? ఆ లోపల స్వామి. కాకంటావా ముసలి కాకి? నువ్వు అవుతావు మాల కాకి. తంబురా ఉండంగా తలపాగా ఉండంగా తంచిన వాళ్ళకేమి కనుక నీ కాల కర్మమే నీ చెంపల బదక్క కాకేమి చేసింది గురువా? ఆ రంగునే మార్చింది నరుడా, ఆ 100 నోటిచ్చాడు జీవా. స్వామి నలబడ్డా? నాకంటే నలబడ్డా? పడ్డాడు నాయన, నీకన్నా తారుకన్నా నలబడ్డాడు. 5 గంటల వరకు రోజు కదలకూడదు. కదిలితే రంగు కరిగిపోతుంది. కరిగిపోయిందో మళ్ళీ ఖర్చు అవుతుంది. హరా కాపాడుకో. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. అమ్మా 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 అమ్మా. ఏం బాబు? నాన్న 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 నల్లబడిపోయాడే. నల్లబడిపోయారా? నల్లబడిపోయారా? ఇంకేమైనా అయ్యారా? కదిపి చూసావా? అమ్మో కదకూడదు. కదిపితే నిజంగా పోతారు. అంతే. అయ్యో కన్న బిడ్డ పుడుతూనే నల్లబడ్డాడు. పుట్టి పెరిగిన తర్వాత మీరు నల్లబడ్డారు. కొంతకాలానికి నేను నల్లబడతాను. ఏమండి? ఒక్కసారి అసలు మీ ఆధారాన్ని చూసుకోండి. అయ్యా నువ్వు ఇలా బయటకు వెళ్తావా? వెళ్తే దైవం నడుచుకుంటారు. ఒకవేళ వెళ్ళావే అనుకో నా తండ్రి అని చెప్తా. నాకు అవమానం. చూసావా నాన్న, నత్తి వాళ్ళని చూసి నువ్వు నత్తి నెక్కిరించావనుకో నీకు నత్తి వచ్చేస్తుంది. నల్లటాలను చూసి నువ్వు నలుపున్నావు అనుకో నల్లబడిపోతావు. బుద్ధి లేదు లోపల. అమ్మా ఏం బాబు మాట ఇక్కడ కూర్చో. చూసావమ్మా, నలుపుని మీరు నన్ను బయటకు పంపించకపోయినా ఇంట్లో కూర్చుని మెట్రిక్ ప్రెస్ ప్రపంచంలో తిరిగితే దేశానికి ఎంత ఉపయోగపడతాను చెప్పు. అమ్మా నువ్వు నాన్న కలిసి నాకు ఏం చేశారు చెప్పండి. నేనేం చేశాను రా? పాలు తాగు. ఏమన్నంటే పాలు పాలు అంటారు. కొన్నాళ్ళకి పాలిపోతానే మా అమ్మ. తాగు బాబు. రంగేస్తావా? నాన్న మళ్ళీ తెల్లబడిపోయాడే. పుట్టుకతోడు వచ్చిన రంగులు పోవరా? మధ్యలో వచ్చిన రంగులే పోతాయి. నువ్వు వేసిన రంగులు నిలుస్తుంది అనుకున్నావా? నీ ముఖం నేను నిలుస్తా. మీరు ఎవరికైతే వేయించావు? సోదరులు చేత వేయించా. వాళ్ళకి ఏమైనా ఇచ్చావా? ఎవరిదే 100 ఎన్నని ఇచ్చా. పంప ముంచేసావు. ఎట్లేదు వాళ్ళు? అమ్మా నాన్న తెల్లబడిపోయి మళ్ళీ రోడ్లో తిరుగుతున్నాడే.